ఈ వీడియోలో శ్రీ శంకరాచార్యులు గారు అంత గొప్ప అద్భుతమైన వ్యక్తిత్వంగా ఎలా మారారు, శ్రీ శంకరాచార్యులు గారికి శివపరమాత్మ ప్రత్యక్షమై ఏం చెప్పాడు, శ్రీ శంకరాచార్యులు గారు తన గురువుని అడిగిన 6 ప్రశ్నలేంటి, ఈ 6 ప్రశ్నల ద్వారా మనిషిలోని 108 చక్రాలు వాటికి సంబంధించిన రహస్యాలను ఎలా తెలుసుకున్నారు అనే విషయాలను మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. సమర్పణము మరియు సాధన ద్వారా ఒక శిష్యుడు సమస్త సిద్ధులను సాధించవచ్చు. అయితే అందుకు ఆ శిష్యుడికి సంపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించగల సమర్థత గల సద్గురువు లభించాలి. శ్రీ శంకరాచార్యులు గారి జీవితంలో గురువు ప్రాముఖ్యత గురించి పరమహంస స్వామి శ్రీ నిఖిలేశ్వరానంద గురువు గారు తమ ప్రవచనాల్లో వివరించిన ఈ రహస్యాలను ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. శ్రీ శంకరాచార్యులు గారు మొట్టమొదటిసారిగా సద్గురు శ్రీ గోవిందపాదాచార్యులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శ్లోకం ద్వారా తన భావాన్ని వ్యక్తపరుస్తాడు. దేవ్యోర్ధమాతుం పరిదేహ రూపం జ్ఞానోపమాం వయీ భవతుం శ్రీయేవం ఆత్మానుభూతి పరమాం సహితం సదేవం దేవ్యోర్థవాతుం భవదేవ సింధుం. శ్రీ శంకరాచార్యులు గారు తన గురువు గారి ముందు నిలబడి ఈ శ్లోకాన్ని చెప్పాడు. ఈ శ్లోకం ద్వారా నేను ఒక సామాన్య వ్యక్తిని, ఒక సామాన్య బాలుణ్ణి, ప్రస్తుతం నాకు ఎటువంటి జ్ఞానమూ తెలియదు, కేవలం నేను ఒక దారిలో పడి ఉన్న కంకర్రాయి లాంటి వాడిని. దారిని వెళ్తున్న ఎవరైనా సరే ఆ కంకర్రాయిని కాలుతో తన్నగలరు లేదా విసిరేయగలరు. ఇంకా నేను కేరళ నుండి బయలుదేరి ఇంత దూరం ప్రయాణించి ఈ నర్మదా నది ఒడ్డుకు చేరుకున్నాను, ఎందుకంటే మీలాంటి సద్గురువును పొందడానికి. కానీ నేను మీ దగ్గరకు వచ్చే ముందే శివ సాధన చేశాను. నేను ఆ శివ పరమాత్మ నుండి ఏదో ఆశించి ఈ సాధన చేయలేదు. ఈ సాధన ద్వారా నాకు ఒక సమర్థవంతమైన సద్గురువు ప్రాప్తించాలి. ఎలాంటి సద్గురువు అంటే నా పరమలక్ష్యాన్ని సాధించే మార్గాన్ని తెలియజేసి పూర్ణత్వాన్ని ప్రసాదించి నన్ను ఒక అద్వితీయమైన వ్యక్తిత్వంగా తీర్చిదిద్దగలగాలి. ఇదంతా విన్న శ్రీ సద్గురు శ్రీ గోవిందపాదాచార్యులు గారు మౌనంగా వింటూనే ఉన్నారు. ఈ బాలుడు శివసాధన చేసి తన వద్దకు వచ్చాడని ఆ మహాత్మునికి తెలుసు. అప్పటికే శ్రీ శంకరాచార్యులు గారు చాలా కఠినమైన కష్టాలతో నిండిన జీవితాన్ని అనుభవించాడు. ఎంత సంఘర్షణతో కూడిన జీవితం అంటే 8 ఏళ్ల వయసులోనే సన్యాసమును స్వీకరిస్తే ఇంట్లో వాళ్ళంతా ఆ బాలుణ్ణి వేరు చేసేశారు. ఎందుకంటే ఆ సమయంలో సమాజ సిద్ధాంతాలు చాలా కఠినంగా ఉండేవి. నువ్వు మా జాతిలో పనికిరావని ఆ బాలుణ్ణి వెలివేశారు. ఆ సమయంలోనే తనకు జన్మనిచ్చిన కన్నతల్లి మరణించింది. అప్పుడు ఆ బాలుడు నా తల్లి దహన సంస్కారాలు చేయడం నా బాధ్యత అని తన కుటుంబ పరివారంతో అన్నాడు. కానీ వారంతా నువ్వు మన జాతి నుండే బహిష్కరించబడ్డావు, కాబట్టి మేము నీకు ఎటువంటి సహాయాన్ని చెయ్యము అన్నారు. ఆ చిన్న వయసులో ఆ బాలుడు ఇదసలు ఎలాంటి సమాజం, వీళ్ళలో మానవత్వం అనేదే లేదా అనుకుని ఒంటరిగా తన తల్లి శవాన్ని భుజాన వేసుకొని వెళ్ళి ఒంటరిగానే దహన సంస్కారాలను పూర్తి చేశాడు. ఆ సమయంలో ఆ చిన్న వయసులో ఆ బాలుడు ఎంతటి బాధను అనుభవించి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ బాలుడు ఆ శివ పరమాత్మ యొక్క సాధన చేసిన తర్వాత ఆ శివ పరమాత్మ ప్రత్యక్షమై స్వయంగా ఈ రోజు నుండి నీ పేరు శంకరునిగా ప్రసిద్ధి చెందుతుంది, కానీ నువ్వు సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలంటే నర్మదా నది ఒడ్డుకు వెళ్ళాలి. అక్కడే నీకు ఒక సద్గురువు దొరుకుతాడు. అతనే శ్రీ గోవిందపాదాచార్యులు గారు. ఎప్పటి వరకైతే నీలోని అణువణువు చైతన్యవంతమవ్వదో, నీలోని అంతశ్చైతన్యం సంపూర్ణంగా జాగృతమవ్వదో, అప్పటి వరకు నీవు చేసిన సాధనలన్నీ వ్యర్థమే. నీలోని ఈ అంతశ్చైతన్యం సంపూర్ణంగా జాగృతమైతే ఇక నువ్వు ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ శివ పరమాత్మ అంతర్ధ్యానమయ్యాడు. శంకరుడు
8-9 సంవత్సరాల బాలుడు. ఎక్కడ కేరళ, ఎక్కడ మధ్యప్రదేశ్. నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వరం దగ్గర శ్రీ శంకరాచార్యులు గారి గుహ ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత శ్రీ శంకరాచార్యులు గారు శ్రీ గోవిందపాదాచార్యులు గారి దగ్గరికి వెళ్ళి, నేను శివసాధన చేశాను, ఆ శివపరమాత్మ ప్రత్యక్షమై నువ్వు నీ జీవితంలో సంపూర్ణత్వాన్ని ఖచ్చితంగా సాధించాలి, దాని తర్వాత నువ్వు ఇంకెలాంటి సాధన చేయాల్సిన అవసరం లేదు అని తెలియజేశాడు. ఆ తర్వాత శ్రీ శంకరాచార్యులు గారు తన గురువును ఈ విధంగా అడిగాడు, మంత్రాలు ప్రామాణికమైనవేనా కాదా? మంత్రాల శక్తిని నేను స్వయంగా ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఒక సామాన్య గృహస్థునికి కూడా భగవద్ దర్శనం చేయించాలంటే ఏం చేయాలి? సామాన్య గృహస్థుల సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరించవచ్చు? ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, సాక్షాత్తు స్వయంగా ఆ శివపరమాత్మే నా ఆయుష్ 32 సంవత్సరాలు అని చెప్పాడు. నేను ఈ 32 సంవత్సరాల్లోనే సంపూర్ణత్వాన్ని పొందాలనుకుంటున్నాను, నాకున్న కోరిక ఇదే అన్నాడు. అప్పుడు శ్రీ గోవిందపాదాచార్యులు గారు ఈ విధంగా అన్నారు, అలా జరగాలంటే నీలోని అణువులు, పరమాణువులన్నీ శక్తి విస్ఫోటనం చెందాలి. పరమాణు విఖండన ప్రక్రియ జరగనంత వరకు నువ్వు అద్వితీయంగా మారలేవు. నాకు సాధన చేసేవాళ్ళు ఎంతోమంది శిష్యులు దొరకొచ్చు, కానీ నువ్వు మాత్రం అద్వితీయంగా తయారవ్వాలంటే సామాన్య శిష్యునిలాగా కాదు. అద్వితీయ సాధకుడు అంటే ఇంకెవరూ ఆ స్థాయిని చేరుకోలేనంత అద్వితీయం. ఆ విధంగా తయారవ్వాలంటే నీవు కఠోరమైన సాధన చేయాల్సి ఉంటుంది. ఈ సాధనని కేవలం సంపూర్ణమైన శిష్యునిగా తయారయ్యి మాత్రమే చేయాలి. అందుకు నువ్వు కేవలం గురుసేవ మాత్రమే చేయాల్సి ఉంటుంది. నీలో ఎంత సత్తా ఉందో నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. శ్రీ శంకరాచార్యులు గారు ఈ విధంగా అన్నారు, ఇది చాలా చిన్న విషయం. మీరు కోరితే నా జీవితాన్ని మీ పాదాల చెంత సమర్పించగలను. కానీ నేను కోరేది ఏంటంటే, నాలోని చక్రాలన్నీ ఒకేసారి జాగృతమైపోవాలి, నాలోని కుండలిని శక్తి మొత్తం జాగృతం కావాలి అన్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ అనుకునే విధంగా మనిషిలో 7 చక్రాలు మాత్రమే ఉంటాయి అనేది నిజం కాదు. సంపూర్ణమైన కుండలిని శక్తిలో 108 చక్రాలు ఉంటాయి. అందులో 64 చక్రాలు మన మస్తిష్కంలోనే ఉంటాయి. ఈ 108 చక్రాలు జాగృతమైనప్పుడే మనిషి పూర్ణత్వాన్ని సాధించగలుగుతాడు. ఇక్కడ చక్రాలు అంటే అర్థం శక్తి కేంద్రాలు. ఈ విధమైన 108 చక్రాలకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం పూర్వకాలంలో ఉండేది. ఆ తర్వాత వస్తున్న తరాలన్నీ ప్రతి విషయానికి ఒక షార్ట్ కట్ పద్ధతిని తయారు చేస్తూ ఈ 108 చక్రాలు అవసరం లేదు, 7 ముఖ్యమైన చక్రాలను తెలుసుకుంటే చాలు కుండలిని శక్తి జాగృతమైపోతుంది అనే విధానాన్ని ప్రచారంలోకి తెచ్చారు. శ్రీ శంకరాచార్యులు గారు ఈ విధంగా అన్నారు, గురువుగారు మూలాధారం నుండి సహస్రారం వరకు కేవలం 7 చక్రాలు ఉంటాయని మాత్రమే నేను విన్నాను. అప్పుడు శ్రీ గోవిందపాదాచార్యులు గారు, అదే నేను చెప్తున్నాను. ఇటువంటి అసంపూర్ణమైన జ్ఞానంతో నువ్వెప్పటికీ అద్వితీయ వ్యక్తిత్వంగా తయారు కాలేవు. కానీ నేను నిన్ను అద్వితీయ వ్యక్తిత్వంగా మారుస్తానని చెప్పాను. ఖచ్చితంగా మారుస్తాను. అందుకు 7 చక్రాలను జాగృతం చేయడం వల్ల ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవు. అందుకు నీలోని 108 చక్రాలను ఒక్కొక్కటిగా ఒకేసారి జాగృతం చేయగలిగే విద్యని నేర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పు, అసలు నీకు కావాల్సిందేంటి? అప్పుడు శ్రీ శంకరాచార్యులు గారు, నా మనసులో 5 ప్రశ్నలున్నాయి. ఈ 5 ప్రశ్నల ద్వారా మీ మార్గనిర్దేశనంలో నేను నా అభీష్టాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. చిన్న వయసులోనే నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను. ఆ తర్వాత ఒక సమర్థవంతమైన సద్గురువుని పొందాలని, ఆ సద్గురువు ద్వారా పూర్ణత్వాన్ని సాధించాలని శివసాధన ద్వారా తెలుసుకున్నాను. మీ వద్దకు వచ్చిన మొదటిసారే మీరు 7 చక్రాలు కాదు, మొత్తం 108 చక్రాలు ఉంటాయని అంటున్నారు. నేను ఇది మొదటిసారి వింటున్నాను. నేను 5 విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మొదటిది, కాయాకల్ప విద్యను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ క్షణంలోనైనా
నా శరీరాన్ని పరివర్తన చేసుకోగలగాలి. ఒక పాము ఎలాగైతే కుబుసాన్ని విడవడం ద్వారా తన శరీరాన్ని మళ్ళీ కొత్తగా పొందుతుందో ఆ విధంగానే చేయగలగాలి. ఇంకా ముసలితనాన్ని యవ్వనంగా ఎలా పరివర్తన చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా నా శరీరాన్ని మాత్రమే కాకుండా ఎవరి శరీరాన్నైనా సరే ఈ విధంగా మార్చగలగాలి. ఇంకా నేను ఏ రూపంలో మారాలంటే ఆ రూపంలోకి మారగలగాలి. ఈ విధంగా సాధ్యమవుతుందా అన్నాడు. అప్పుడు శ్రీ గోవిందపాదాచార్యులు గారు, అవును, ఇది సాధ్యమవుతుంది అన్నాడు. శ్రీ శంకరాచార్యులు గారు రెండవ ప్రశ్నను అడిగాడు. నా ఆయుష్షు 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాల్లో ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయాయి. మిగిలిన 22 సంవత్సరాల కాలంలో నేను ఈ సంపూర్ణ భరత భూమిలో నా వ్యక్తిత్వాన్ని, నా జ్ఞానాన్ని, నా చైతన్యాన్ని వేల మంది శిష్యుల వరకు చేర్చగలనా? ఇంకా సమస్త శాస్త్రాలను ఒక్కసారికే కంఠస్థం చేయడం సాధ్యమేనా? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఇంకా ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని శాస్త్రాలున్నాయి. వీటన్నింటినీ ఎంతకాలం వరకు అధ్యయనం చేస్తూనే ఉండాలి? నా ఆయుష్ సరిపోతుందా? అందుకే ఈ సమస్త శాస్త్రాల్లోని అన్ని మంత్రాలు నా శరీరంలో, నా ప్రాణాల్లో వాటంతటవే నిక్షిప్తమైపోయేలా చేయగల సాధన ఉంటే ప్రసాదించండి. నాలోని రోమరోమాల్లో నుండి మంత్రశక్తి వెలువడాలి. అలాంటి విద్య ఉందా? ఉంటే నేను చేయడం సాధ్యమేనా అన్నాడు. అప్పుడు శ్రీ గోవిందపాదాచార్యులు గారు, శంకరా, ఆ విధమైన ప్రక్రియ నీకు సాధ్యమే, నీవు చేయగలవు అన్నాడు. శ్రీ శంకరాచార్యులు గారు చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు, గురువుగారు, ప్రస్తుతం నాకు నా మాతృభాషే పూర్తిగా రాదు. అలాంటి నేను సమస్త శాస్త్రాల గురించి ఏకధాటిగా ప్రవచనాలిస్తుంటే వినేవారు సమ్మోహితులై, మంత్రముగ్ధులై, వాళ్ళలో వాళ్ళే తన్మయత్వంతో లీనమైపోవాలి. అటువంటి విద్య నాకు సాధ్యమేనా? ఎవరైనా ఫలానా శ్లోకం అనగానే ఆ శ్లోకం నాలో నుండి బయటకు ప్రవహించాలి. ఎటువంటి తడబాటు లేకుండా, ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా అప్రయత్నంగానే, సహజ సిద్ధంగానే నా నోటి నుండి ప్రవహించాలి. నా శరీరమంతా మంత్రమయం అయిపోవాలి. ఆ విధంగా నాకు సాధ్యమవుతుందా అని అడిగాడు. అప్పుడు శ్రీ గోవిందపాదాచార్యులు గారు, మనిషి శరీరంలో కనిపించే చర్మచక్షువులతో పాటు శరీరమంతా రోమరోమాల్లోనూ చక్షువులను జాగృతం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. సహస్రాక్షి రేఖాపూర్వకః సహస్రాక్షః సహస్రపాదః. మనిషికి లక్షల కళ్ళు చూడగలిగే దృష్టి, లక్షల చేతులు చేయగలిగేంత శక్తి చైతన్యం ఉన్నాయి. ప్రయత్నిస్తే నీవు కూడా అంతటి శక్తిని పొందగలుగుతావు అన్నాడు. తర్వాత శ్రీ శంకరుల వారు 4వ ప్రశ్న అడిగాడు. ఈ కుండలిని శక్తిని జాగృతం చేయడం ద్వారా నా పూర్వజన్మలన్నింటినీ మరియు రాబోయే జన్మల గురించి తెలుసుకోవడం సాధ్యమవుతుందా? రాబోయే బాధలన్నింటినీ తెలుసుకుని వాటిని పరిష్కరించుకుని సఫలమవడం సాధ్యమేనా? సమ్మోహనం, వశీకరణం లాంటి విద్యలన్నీ స్వతహాగానే జాగృతమవడం సాధ్యమేనా? ఇవన్నీ సాధ్యమవడానికి నేను చేయగలిగే విద్య లేదా సాధన ఏదైనా ఉంటే ప్రసాదించండి అన్నాడు. అప్పుడు శ్రీ గోవిందపాదాచార్యులు గారు, అందుకోసం ఒకే ఒక విద్య ఉంది, అది సరిపోతుంది. ఇంకా నువ్వు అడగాల్సింది అడుగు అన్నాడు. అప్పుడు శ్రీ శంకరాచార్యులు గారు, గురుదేవా, నా చివరి కోరిక ఏంటంటే నేను ఆచార్య పదవిని పొందగలగాలి, ఆదర్శవంతమైన గృహస్థునిగా ఉండగలగాలి, ఇంకా ప్రసిద్ధమైన కవిని అవ్వాలి, సర్వప్రసిద్ధమైన లేఖకుణ్ణి అవ్వాలి, ఇంకా వశీకరణ శక్తి ద్వారా ఈ సమస్త లోకాన్ని జాగృతం చేసి చైతన్యవంతంగా మార్చగలగాలి అన్నాడు. అప్పుడు శ్రీ గోవిందపాదాచార్యులు గారు ఈ విధంగా అన్నారు, నువ్వు అడిగిన ఈ 5వ ప్రశ్న మాత్రమే చివరిది కాదు, నీ మదిలో 6వ ప్రశ్న కూడా ఉంది అన్నాడు. అప్పుడు శ్రీ శంకరాచార్యులు గారు, అవును గురువు గారు, నాలోని సంకోచం వల్ల ఆ 6వ ప్రశ్నను అడగలేకపోయాను అన్నాడు. అప్పుడు శ్రీ గోవిందపాదాచార్యులు గారు, శంకర, గురు శిష్యుల మధ్య ఇలాంటి సంకోచాలు ఉండాల్సిన అవసరం లేదు.
ఈ మనిషి శరీరాన్ని అంగుష్ఠమాత్రం అనగా బటనవేలంత పరిమాణంలోకి మార్చుకుని అన్నమయ కోశం నుండి ప్రాణమయ కోశంలోకి మారి ఏ ప్రదేశానికైనా వెళ్ళడం సాధ్యమేనా? ఒకవేళ సిద్ధాశ్రమానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళగలనా? ఇంద్రలోకం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చా? ప్రస్తుతం మిమ్మల్ని చూస్తున్నట్లే కైలాస పర్వతాన్ని చేరి ఆ పరమాత్మను సాక్షాత్తు దర్శించగలనా? బ్రహ్మలోకానికి చేరుకొని సాక్షాత్తు ఆ బ్రహ్మ చతుర్ముఖాల నుండి ఉచ్చరించబడుతున్న 4 వేదాలను స్వయంగా వినగలనా? ప్రస్తుత యుగంలో ఇది సాధ్యమేనా అని అడిగాడు. అప్పుడు శ్రీ గోవిందపాదాచార్యులు గారు, శంకర, నీవు అడిగిన ఈ 6 ప్రశ్నలు నీకై నువ్వుగా నన్ను అడగలేదు. ఈ ప్రశ్నలు సాక్షాత్తు ఆ పరమశివుడే నీకు ప్రత్యక్షమై నీ ద్వారా నన్ను అడిగేలా చేశాడు. ఇంకా ఈ 6 ప్రశ్నల ద్వారా నువ్వు అడిగిన విద్యలు సామాన్యమైనవి కావు. ఈ విద్యల్లో ఒక్కొక్క విద్యను నేర్చుకోవడానికే ఒక సాధారణ వ్యక్తికి 20 సంవత్సరాలు పడుతుంది. నువ్వు అడిగిన విద్యలు చిన్న చితక విద్యలు కావు. అయితే నువ్వు అడిగినట్లుగా ఆకాశగమనము, లోకాంతరయానము, సంపూర్ణ వేద జ్ఞానము, ఇంకా నువ్వు అడిగిన విద్యాక్షేత్రంలో నీ ముందు నిలబడిన వారు ఎంతటి వారైనా వారిని నీ జ్ఞానంతో ఓడించగల ఆచార్య పదవి, ఇంకా సంపూర్ణ గృహస్థ జీవనం మరియు సంపూర్ణ సన్యస్థ జీవనం, ఇంకా కైలాస పర్వతంపై పార్వతీమాతతో ముచ్చట్లాడుతున్న శివపరమాత్మ స్వరూప దర్శనం, ఇంకా విష్ణులోక దర్శనం, ఇంద్రలోక దర్శనం, సంపూర్ణ శరీరాన్ని అంగుష్ట పరిమాణంలోకి మార్చగలగడం లాంటి విద్యల్లో ఏ ఒక్కటి కూడా సామాన్యమైనది కాదు. శాస్త్రాల్లో ఒక్కొక్క విద్యకు ఒక్కొక్క సాధన ఉంది. ఒకవేళ శిష్యుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యను సాధించినా గాని ఎంతో గొప్పవారవుతారు. ఇక్కడ నా దగ్గర నువ్వు చూస్తున్న శిష్యుల్లో ప్రతి శిష్యునికి ఏదో ఒక విద్యకు సంబంధించిన మంత్రాన్నిచ్చి సాధన చేయిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య నేర్చుకోవడానికే 15-20 ఏళ్ల నుండి సాధన చేస్తున్నారు. అలాంటిది నువ్వొచ్చి ఏకంగానే ఈ మొత్తం విద్యల్ని ఒకేసారి ప్రసాదించమని అడిగావు. ఈ విధమైన ప్రక్రియ, ఈ విధమైన జ్ఞానాన్ని సామాన్యమైన గురువులెవరూ ఇవ్వలేవరు. రాబోయే తరాలన్నీ 7 చక్రాల సిద్ధాంతాన్ని మాత్రమే కుండలిని జాగరణగా నమ్ముతారు. వారికి 108 చక్రాలుంటాయనే విషయం తెలియకుండా పోతుంది. ఈ విద్య తెలిసిన గురువులే లేకుండా పోతారు. అటువంటి గురువులే లేనప్పుడు శరీరంలోని రోమరోమాల్లో మంత్రధ్వని వినిపించడం, భౌతిక దేహాన్ని ప్రాణ శరీరంగా మార్చి సురక్షితంగా ఉండడం లాంటి విషయాలు తరువాతి తరాలకు ఎలా తెలుస్తాయి? శ్రీ శంకరాచార్యుల వారు ఈ 6 ప్రశ్నల్లోనే తనలోని 108 చక్రాలను ఒకేసారి జాగృతం చేయాలి, చనిపోయిన వ్యక్తిని బ్రతికించే సంజీవని విద్య, ముసలివారిని యువకులుగా మార్చే విద్య, ఈ బ్రహ్మాండంలోని సమస్త లోకాల్లో సులభంగా తిరగగల విద్య, ఇలాంటి సామాన్య వ్యక్తులకు ఊహించుటకే అసాధ్యమనుకునే విద్యలను ప్రసాదించమని అడిగాడు. ఆ తర్వాత శ్రీ గోవిందపాదాచార్యులు గారు, శంకర, నీవడిగిన విద్యలన్నీ నీకు సాధ్యమే, కానీ అందుకు నువ్వు గురువును సమర్పణాభావంతో సేవించుకోవాల్సి ఉంటుంది అన్నాడు. అప్పుడు శ్రీ శంకరుల వారు, గురుదేవా, నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. అప్పుడు శ్రీ గోవిందపాదుల వారు, ఈ విద్యను ఈరోజు ప్రసాదించడం కుదరదు. ఈ అద్భుతమైన విద్యను ప్రసాదించాలంటే నవరాత్రుల్లో వచ్చే సిద్ధిదాత్రి రోజున మాత్రమే సాధ్యమవుతుంది. సంవత్సరం మొత్తంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఆ విద్యను ప్రసాదించడానికి సరి అయిన రోజు. ఆ రోజున మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నువ్వు ఈ 6 ప్రశ్నల ద్వారా కోరిన విద్యలు ఒక సామాన్య మనిషిలోని మస్తిష్కంలో ఉదయించడం అసంభవం. ఇది ఆ శివపరమాత్మ సంకల్పం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ పరమాత్మే నీ ద్వారా ఈ విధంగా చేయించాడు. ఆ తర్వాత శ్రీ శంకరాచార్యుల వారు, గురుదేవా, ఈ విద్యల్ని సాధించడానికి ఎటువంటి సాధనలు చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఎందుకంటే నాకుండే ఆయుష్ చాలా తక్కువ మాత్రమే. ఇంకా ఆ శివ పరమాత్మ చెప్పాడు, శంకర, నీవు ఈ 6 విద్యల్ని నేర్చుకోలేకపోతే అద్వితీయ వ్యక్తిత్వంగా తయారు కాలేవు. నీ జీవితానికి అర్థమే ఉండదు. ఇంకొక ముఖ్య విషయం గుర్తుంచుకో, నీవు నా సాధనని పూర్తి మనోయోగంతో చేసి నన్ను ప్రత్యక్షమయ్యేలా చేశావు. గుర్తుంచుకో, నీలోని చక్రాలని జాగృతం చేయడం ద్వారా
నీవు ఈ 6 విద్యలన్నింటినీ పొందడానికి ఒకే ఒక వరాన్ని నీ గురువు దగ్గర కోరాల్సి ఉంటుంది. ఈ ఒక్క వరం ద్వారా ఈ విద్యలన్నీ సాధ్యపడేలా నువ్వు కోరుకోవాలి అని తెలియజేశాడు. తర్వాత శ్రీ శంకరాచార్యుల వారు, గురుదేవా, మీరు కోరితే నా ఆయుష్లో మిగిలి ఉన్న 22 సంవత్సరాల్లో 21 సంవత్సరాలు మీ సేవకే అంకితం చేస్తాను. ఆ మిగిలిన 1 సంవత్సరం నా కోసం, నా సాధన కోసం వినియోగించగలను. కానీ నాకు దొరికిన ఈ ఒకే ఒక్క అవకాశాన్ని మాత్రం వదులుకోను. నేను పొందాలనుకున్న ఆచార్య పదవి ద్వారా నా జ్ఞాన సంపదని ఈ భరతఖండానికి ప్రసాదించగలను. అలా జరగని పక్షంలో నేను చేసిన ఈ సాధనలన్నీ వ్యర్థమే అన్నాడు. ఆ తర్వాతి కాలంలో శ్రీ శంకరాచార్యులు గారు తన గురువు ద్వారా పొందిన సిద్ధ విద్యల ద్వారా తనని తాను గొప్ప విద్వాంసుడిగా చెప్పుకొని ప్రసిద్ధి చెందిన మండన మిశ్రుడిని శాస్త్రవాదనల్లో ఓడించాడు. తర్వాత మండన మిశ్రుడి భార్య గృహస్థ జీవనానికి సంబంధించిన ప్రశ్న అడగ్గా ఆ ప్రశ్నకు సమాధానంగా పరకాయ ప్రవేశ విద్య ద్వారా గృహస్థ జీవనాన్ని కూడా తెలుసుకుని తనని తాను ఆచార్యులుగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత శ్రీ శంకరాచార్యులు గారు మహోన్నతమైన గొప్ప వ్యక్తిత్వంగా తయారై ఇప్పటికీ కూడా సమస్త ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి. నా వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ సింబల్ని నొక్కి ఆల్ ఆప్షన్ని ఎంచుకోండి.